హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఇప్పటివరకు మనం వేదిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అలాగే కాన్సెప్ట్స్ని చూసుకుంటూ వచ్చాం. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈలోగా మనకి ఎస్ఎస్సి 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా 10th క్లాస్ విద్యార్థుల కోసం సింపుల్గా మార్కులు తెచ్చుకోవడానికి, అంటే సింపుల్గా పాస్ మార్కులు లేదా అదనంగా ఒక 60 నుంచి 70 మార్కులు తెచ్చుకునే ఒక ప్లాన్ని మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తా ఉన్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇది 10th క్లాస్ విద్యార్థులకి ఉపయోగపడుతుంది కాబట్టి అందరు విద్యార్థులకి షేర్ చేయాల్సిందే కోరుతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఇందులో 100 మార్క్స్కి ఉన్నటువంటి పేపర్ ఇది. క్వశ్చన్లు కూడా 33 క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్కు, 2 మార్కు, అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్. అంటే ఈ 1 to 4 మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే కానీ మార్కులు ఎక్కువ రావు. అలాగని 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం అనుకోండి, 8 మార్క్స్ ఉంటాయి. అవి 40 మార్కులు తెచ్చిపెడతాయి. మనకి 40 మార్కులు వస్తాయి కాబట్టి అందులో క్వశ్చన్లు వచ్చి 5 క్వశ్చన్లు చేస్తే సరిపోతుంది. 5, 8, 40 మార్కులు ఈజీగా వస్తాయి. 8 మార్కులు క్వశ్చన్స్ మీరు కొన్ని చాప్టర్లు ఉన్నాయి ఇచ్చిన బ్లూ ప్రింట్లో ఇచ్చినటువంటి, లేదా ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి చాప్టర్లను మనం చక్కగా సింపుల్గా ఉన్నటువంటి చాప్టర్ని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా 40 మార్కులు తెచ్చేసుకోవచ్చు. అంటే పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు 5 చాప్టర్లు చేసుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడతాం. ఇవి 5 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. 5 టు ఒక్కొక్కదానికి 8 మార్క్స్ కాబట్టి 5, 8 40 మార్క్స్ అనేది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. అది ఎలాగో అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్, అంటే ఇవన్నీ కవర్ అయ్యే చాప్టర్సే, కానీ ముఖ్యంగా నేను ఇలా బాక్స్లో పెట్టినటువంటి చాప్టర్స్ని చేసుకుంటే 5 చాప్టర్లు వచ్చింది. ఈ 5 చాప్టర్ నుంచి 5 క్వశ్చన్లు లేదా 5, 2, 10 క్వశ్చన్లు తయారు చేసుకుంటే మనం ఆ 10 క్వశ్చన్లు చేస్తే పాస్ అయిపోవచ్చు. ఇంకేమీ చేయగలదు, టెక్స్ట్ బుక్ అంతా ఏమీ చేయగలదు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 లెక్కల ప్రకటన వస్తాయి. అవి చేసుకుంటే పాస్ మార్కులు తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది. పాస్ అవ్వడానికి ఉపయోగపడే ప్లాన్ కాబట్టి దీన్ని 10 మందికి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయాల్సింది కోరుతాను. అందులో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి అంటే √2 ఇర్రాషనల్ అని చూడండి, లేదా 3 + 2√5 ఇర్రాషనల్ అని చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేం రావు. చాలా సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్. అంచేత ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేసేసినట్టయితే అవి రెండే మోడల్స్ ఉన్నాయి. ఈ 2 మోడల్స్ని ప్రాక్టీస్ చేసుకుంటే 8 మార్క్స్కి సరిపోదు. ఒకటి వచ్చేది ఒకటి గ్యారంటీ. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ ఇంకొక చాప్టర్, 7వ చాప్టర్ తీసుకున్నట్టయితే కోఆర్డినేట్ జామెట్రీలో కూడా చాలా ఈజీ అండ్ గ్యారంటీ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. అవి ఏంటంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుక్కున్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. అంటే ముందు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కనుక్కోమనే ఒక ప్రాబ్లం గ్యారంటీగా పడుతుంది. అలాగే ఇంకొక పెద్ద దానికి తోడుగా ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎక్కువ అంటే నేను చెప్పిన చేసుకుంటే పాస్ మార్కులు గ్యారంటీ. 8 మార్కులు వచ్చిన ఓన్లీ. తర్వాత వీడియోస్లో 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, 1 మార్క్ తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రాబబిలిటీ అలాగే స్టాటిస్టిక్స్, ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్స్లో చాలా ఈజీగా ఉన్నాయి. ఇక లాస్ట్ వచ్చే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి 2 క్వశ్చన్లు వస్తాయి.
అంటే ఇంటర్నల్ చాయిస్లో ఒకటే, కానీ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా నేను చేసుకుంటే గ్యారంటీ ఒక గ్రాఫ్ ఒకే గ్రాఫ్ చేయాలి 8 మార్క్స్ వస్తాయి. ఆ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలి, లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫ్ వేయండి 8 మార్కులు. గ్రాఫ్ నేను చేసుకుంటే ఇక్కడ ఎన్నైనా 1 2 ఇందులో 1 5కి వచ్చినాయి. ఇందులోకి వచ్చేటప్పటికి బాగా తక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఇందులో కాన్సెప్ట్ చాలా సింపుల్. ప్రాబబిలిటీ అనే దాంట్లో కాన్సెప్ట్ చాలా సింపుల్. ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈక్వల్ టు NE/MS అనేటటువంటి ఫార్ములా ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. ఇందులో NE అంటే ఈ S ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసి ప్రతిదానికి ప్రాబబిలిటీ కట్టేస్తే సరిపోద్ది. అంటే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీంట్లో చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు మార్క్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్టాటిస్టిక్స్ వెరీ సెలెక్టెడ్, ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి? మీన్, మీడియన్, మోడ్. ఈ 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చాం. అక్కడికి ఎన్ని అయ్యండి? ఇక్కడ 2, ఇందులో 2, ఇందులో 2 3 ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. గ్రాఫ్ ఒకటి, ఇది వచ్చి స్టాటిస్టిక్స్లో 3. టోటల్గా ఎన్ని అంటే 11 వచ్చినాయి. అయితే 12 అవుతాయి. 11 కానీ 12 కానీ మనకు వచ్చే ఒక 12 క్వశ్చన్స్ ఇంకా అవే ప్రాక్టీస్ చేసుకుంటే, ఏమీ రానివాడు కూడా అవే ప్రాక్టీస్ చేసుకుంటే, రోజు అవే ప్రాక్టీస్ చేసుకుంటే పాస్ మార్కులు గ్యారెంటీగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు ఇంకా తెలియని విద్యార్థులు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకో ఈ చాప్టర్స్ కూడా చేసుకుంటే వీటికి చాయిస్గా ఉంటాయి. ఇవి గ్యారంటీ, వీటికి చాయిస్గా మనకి లభిస్తాయి. చాయిస్ అనేది మీరు చేయకపోయినా ఇబ్బంది లేదు కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేస్తారా చేయరా అనేది మీకు వదిలేస్తా ఉన్నాను. ఇవి అంటే ఈ చాప్టర్స్ ఇవి చాలా కీలకమైన చాప్టర్స్. ఈ చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే గ్యారంటీగా పాస్ మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ విషయం మీకు అంటే వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో. ఈ కాన్సెప్ట్ అంశాలు బాగా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.